హాయ్! ఈరోజు 'పొదరిల్లు' సీరియల్‌లో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతగా ఎక్కువగా జరగలేదు. ఖన్నాకి యోధా అనుకుంటా. యోధా గాదు, యోధా పక్కన అమ్మాయి. యోధా వచ్చింది చూసారా? యోధా అయితే బావుంటుందని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఆ పాప చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాము. ఇప్పుడు బాగా ఎదిగింది, పెద్దదయింది. ఇంకా హీరోయిన్ గూడా వచ్చేస్తుందనుకుంటే ఇంక రాను రాను యోధాని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. కానీ యోధా గాదు అతను లవ్ చేసే అమ్మాయి. యోధా పక్కన అమ్మాయి ఖన్నానైతే లవ్ చేస్తా ఉంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికి పోతే బుస్సు మాత్రము పెద్దని మాత్రం భలే అడుగుతుందబ్బా! అసలు మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు? పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అసలు? మీ వల్ల మేము హ్యాపీగా లేకుండా పోతున్నాము. అంటే ఎలా ఉన్నావమ్మా అని అడిగితే, ఎలా ఉండేదేంటి మా ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక, మీ ఇంట్లో ఉంచలేక, నేనెక్కడికి పోలేక, ఏం జేయాలో తెలియక, మీరేం చెప్తారో మాకు అర్థం గాక, ఇలా అంత అవస్థ పడుతున్నాను నేను అని జెప్పేసి అడుగుతుంది. సరే ఎట్లైనా సరే మాకు పెళ్లి చేసేయండి అనే ఉద్దేశంతో అడుగుతుంది. ఆ అమ్మాయి ఉద్దేశం మంచిదే కానీ, కేశవ పాపం మా అన్నయ్య పెళ్ళైతేనే నేను పెళ్లి చేసుకుంటాను అన్న దాంట్లో అయితే ఒకే ఒక్క స్టాండ్ మీదైతే నిల్చో ఉన్నాడు. అదే అన్నయ్య కోసం తను చేసే త్యాగం ఏదో అన్నట్టు అనిపిస్తా ఉంది. ఇంకా ఈరోజు స్టోరీ విషయానికొస్తే కన్నయ్య అయితే కాలేజీకి రెడీ అవుతా ఉంటాడు. వాళ్ళ వదిన్ని కూడా రెడీ చేస్తుంటాడనమాట. తొందరగా రెడీ అవ్వు, మనం వెళ్ళేసి కాలేజీ దగ్గర చూద్దాము, అమ్మాయిని చూపిస్తాను అని చెప్పేసి. ఇంకా చక్రి ఏమో సైడ్ నుంచి వింటా ఉంటాడు ఏం మాట్లాడుకుంటున్నారా అనేసి. అంటే ఒరేయ్ దొండకాయ నీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ వచ్చేసారా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. సరే ఇంకా వీళ్ళిద్దరూ కాలేజీకి బయలుదేరతారు. వాళ్ళతో పాటు చక్రి కూడా బయలుదేరతారు. కానీ మహర్షి ఎందుకు ఒక కన్నని కాదు, చక్రిని ఒక ఉప్మాలో కరివేపాకులాగా, మిరపకాయలాగా తీసి పడేస్తా ఉంటుంది. కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా! మంచిగానే మాట్లాడదు. అసలు లెక్కలేనట్టు చూస్తా ఉంటుంది. ఈ లోపల వచ్చేసి మహాలక్ష్మి ఆఫీస్‌లో ఉంటాడు కదా! బాస్ లక్కీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఆ ఫోన్ ఇతను ఎత్తుతాడనమాట. చక్రి ఎత్తేసి ఆమెకి జ్వరంగా ఉంది ఆఫీస్‌కి రాదు అంటే, సరే నేనొచ్చేదంటే మిమ్మల్ని చూసి భయపడి జ్వరం వచ్చింది. మీరు రావద్దు అంటే నేనేం చేయాలంటే, ఏముంది మీరిలా గుళ్ళో పోయి శివాలయంకెళ్ళేసి పొలిదండాలు పెట్టుకోండి ఇక్కడికి రావాకండి అని చెప్పేసి ఏదో చెప్తాడు. ఇంకా సరేలే మరి ఆఫీస్ ఆయన కూడా మరీ ఓవర్ కాకపోతే, అయినా అంత తప్పంతా మహాలక్ష్మిదే. పెళ్ళైనప్పుడు నాకు పెళ్ళయింది అని చెప్పేసి ఆఫీసర్‌తో చెప్పేస్తే పోయిండేది. అలా చెప్పకుండా ఉండడం వల్ల ఇంకెవరైనా ట్రై చేసుకుంటారు గదా! ట్రై చేసుకోవడం తప్పులేదు కదా! ఎందుకంటే ఇయాల రేపు అమ్మాయిలకి కరువుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసుకుంటారు గదా! ఆ అమ్మాయి చెప్పుండాల్సిందే నాకు పెళ్ళైపోయింది అని చెప్పేసి. పోనీ ఇప్పుడు హస్బెండ్‌గా ఉండి తనతోనే ఉంటుంది గదా! ఒకటి మంచిగా ఉంటే పోయుండదు. అలా గూడా లేదు. ఎప్పుడు కసత్తనే ఉంటుంది చక్రిని పట్టుకొని మరి తీసి పడేస్తుంది లెక్కలేనట్టు. పాపం చక్రి ఏమో తన ప్రేమ సంపాదించుకోవడానికి ఆ అమ్మాయి ఎనకాల తిరుగుతూనే ఉంటాడు. సరే అందరూ కలిసి అక్కడ బస్ స్టాప్‌కయితే వెళ్తారు. అప్పుడే యోధా వాళ్ళ ఫ్రెండ్ గూడా వచ్చుంటారు. యోధా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి కన్నాకి లవ్ చేస్తా ఉంది కదా! ఫోటో దివి అంటే నువ్వు తీసుకోవచ్చు కదా! అని చెప్పి యోధా అంటుంది. సరే అని చెప్పి ఈ తీయబోయే లోపల చక్రి ఉంటాడు. అక్కడే ఉంటాడు. ఎవరు వీళ్ళిద్దరు లవ్ చేస్తున్నారా అనేసి ముగ్గురికి కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఎందుకంటే అక్కడే ఉన్నారు కాబట్టి. వాళ్ళ పిల్లలు కదా భయపడతా ఉన్నారు వీళ్ళని చూసి. అంతలో చక్రిని చూసి అసలు భయపడుతున్నారు. ఏందమ్మా అతను రౌడీలాగా ఉన్నాడా అనేసి. వాళ్ళు అసలు భయపడతా ఉన్నారు వాళ్ళొచ్చి. సరే ఇంకా చక్రి ఉంటే "సుండు నేను మాట్లాడేసి వస్తాను" అని చెప్పేసి. ఎందుకంటే మహాలక్ష్మిని ఉడికిద్దాము అని చెప్పేసి. అలా వచ్చేసరికి వాళ్ళు భయపడి ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. వీళ్ళిట్టే వెళ్ళిపోతారు. చక్రి ఉండి ఏంది అందరూ వెళ్ళిపోయారు ఇక నేను కూడా పోవాలని చెప్పి తను కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకా మహాలక్ష్మి ఆఫీస్‌కైతే వెళ్తుంది. ఆఫీస్‌కెళ్ళినప్పుడు వెంటనే లక్కీ వచ్చేసి జ్యూస్ తెప్పించి ఇస్తాడు. నాకెందుకు జ్యూస్ అంటే, మీకు జ్వరం వచ్చింది కదా! అందుకే జ్యూస్ తెప్పించి ఇచ్చాను అని చెప్పేసి జ్యూస్ అయితే ఇస్తాడు. వీడికి ఏం పని లేదు అని చెప్పేసి విక్కీని కాదు అతన్ని తిట్టుకుంటా ఉంటుంది. ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్తాడని చెప్పేసి తనైతే తిట్టుకుంటా ఉంటుంది. సరే ఇంకా బుస్ వచ్చేసి ఏం చేయాలో తెలియక అలా చూపుకుంటా వస్తా ఉంటుంది. అంతలోపు పెద్ది సైకిల్ ఏసుకొని పోతా ఉంటాడు. ఓయమ్మ కనిపిస్తున్నాడని చెప్పేసి ఇది పెద్ది పేరు. ఇది పెద్ది మహాలక్ష్మి పిలుస్తుంది కదా! అని చెప్పి దాన్ని పిలవకుండా అంకుల్ అని చెప్పుతో కొడతాడేమో అని. అన్న ఏం పిలవ అన్న కాదు కదా! బావగారు అప్పుడేనా అని చెప్పి తనలో తనే వెతుకొని ఇదంతా కాదని చెప్పేసి కేశవ వాళ్ళన్న అని చెప్పేసి వెనకాల పరిగెత్తుకొని వస్తుంది. ఏమ్మా చెప్పు అనేసరికి, ఎలా ఉన్నా మా ఇంట్లో నేను ఎక్కువ పరువు హత్య చేస్తారని చెప్పి భయపడతా ఉన్నాను. అసలు మీరు పెళ్లి చేసుకుంటారా? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటకి పాపం పెద్ది చాలా బాధపడతా ఉంటాడు. రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు మనము సెకండ్ వైఫ్ అయినా సరే నేను చేసుకుంటాను. విడాకులు ఇచ్చినోళ్ళైనా సరే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఒక మైండ్‌లో అయితే ఒక ట్రామాలోకి వెళ్ళిపోతున్నాడు పాపం ఆయన. చూద్దాం ఆయన ఎవరిని చేసుకుంటాడో, అసలు పెళ్లి అవుతుందో లేదో అన్నది మనం ముందు ఎపిసోడ్‌లో చూడాలి. ఈరోజు ఎపిసోడ్ అంతగా లేదు కాబట్టి గబగబా చెప్పుకుంటా వచ్చాను. సరే ఇంక ఈరోజు ఎపిసోడ్ బట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.